Hello friends, good morning. Welcome back to my new vlog. సో 5 minutes తక్కువ 7 అయితే అవుతుంది. సో వీళ్ళైతే కరాటీకి వెళ్ళిపోయారు. నేను కూడా బయట ఊడ్చి ఇంకా బ్రష్ చేద్దామని వెళ్తున్నా. వర్షం చూడండి, వాళ్ళు వెళ్ళినప్పుడు వర్షం లేదు. వర్షం చూడండి బాగానే కురుస్తుంది. సో జస్ట్ ఇప్పుడు ఊడి చేసిన బ్రష్ చేసి స్నానం చేసుకుంటా వాళ్ళు వచ్చే వరకు. అండ్ వాళ్ళు వచ్చేసి ఉగ్రాన్ చేయమన్నది ఈరోజు. కర్లు చేద్దామని వచ్చి చూస్తే ఉగ్రాన్ లేదు, అంటే బొనుగులు లేవన్నమాట. ఇన్నే ఉన్నాయి, ఎవరికి సరిపోవు. అందుకే మళ్ళీ ఈరోజు కూడా ఇడ్లీ పెట్టేస్తా. ఇది వచ్చేసి నైట్ అదే కొంచెం అన్నం ఉండన్నా కదా, మా హస్బెండ్ ఇంకా చపాతీ తిట్టాడు. అన్నం అట్లా ఉంది, నేను కూడా తినలేను రాత్రి. ఇవి చపాతీలు 2 ఏం ఉన్నాయి. అదే ఈవినింగ్ స్ప్రౌట్స్ అవన్నీ వేయించుకొని తిన్నాం కదా. ఇంకా తర్వాత మళ్ళా అదే 3 ఇడ్లీలు ఉండే. సో అది విన్నుగాడు, నేను, చిన్నోడు 3 ఇడ్లీలు తిన్నాము. ఇంకా తర్వాత నాకు ఎందుకు తినాలనిపించలేదు. ఈవినింగ్ అవన్నీ తినేసరికి హెవీ అయిపోయింటే ఇంకా మా హస్బెండ్ ఉంటే చపాతీలు ఎట్లున్నాయి అట్లే ఉండే. పిల్లలు 2 తిన్నారు, నేను 2 తిన్నాను. 9 చేసిన దాంట్లో 4 పోతే ఇంకా 5 ఉండే. మా హస్బెండ్ 3 తిన్నాడు, ఇంకా 2 అట్లే పెట్టిండు. మళ్ళీ అన్నం కూడా తినలేడు. ఇంకా నేను అన్ని చపాతీలు ఉంటే ఇప్పుడు ఛాయ్లో తింటా. నా కర్రీలో తినడం కంటే ఛాయ్లో తినడం చాలా ఇష్టం చపాతీలు. సో అదే ఉగ్రం చేయమన్నారు కానీ లేదనమాట, కొన్ని బొంగులు ఉన్నాయి. అందుకే మళ్ళీ ఇడ్లీ పెట్టేస్తా. ఫస్ట్ నేను బ్రష్ చేసుకుని స్నానంకి వెళ్ళేసి వస్తే వచ్చినట్టేనే టిఫిన్ పెట్టలోపు వాళ్ళు కూడా వచ్చేస్తారు. 7 అవుతుంది కదా, 7:40కి అట్లా వస్తారు. అదే సడన్గా వర్షం పడేసరికి ఇంకా స్టార్ట్ చేద్దాం బ్లాగింగ్ నుంచనే స్టార్ట్ చేసిన. ఈరోజైనా చాక్లెట్ తెచ్చిరా లేదా? నాకు అంటే నాన్న చెప్పేసిందా? నాన్న తింటలేదు నన్ను. మళ్ళీ గ్లూకోవిటన్ తెచ్చిరా? కరెంట్ లేదు, నీళ్ళు లైట్గా కాగినాయి. నేను పోసుకున్నా వెళ్ళకొని పెట్టిన. సో టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. అలా వచ్చేసిన గ్రీన్ చట్నీ లేదు, నిన్నటివే సాల్ట్ వేసి చూపిస్తే అట్లే ఉంటాయి బండలు పచ్చి. సో వీళ్ళకైతే ముగ్గురికి 3 గుడ్లు అయితే పెట్టిన. టిఫిన్ అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చింది. నాకు తెలిసి పాలకూర పచ్చి చిన్నోడే తెప్పించింటారు. మింటి చట్నీ చేద్దాం అనుకుంటున్నా, గ్రీన్ చట్నీ. సో ఎందుకంటే ఇది చేస్తా అనమాట. పెసరపప్పు వడలు ఉంటాయి కదా, సో అవి చేస్తా. అందులోకి మింటి చట్నీ బాగుంటుంది. అందుకే ఇవి ఒక 2 hours నానాలి. ఇవి నానబెట్టిన టైం ఉంది, అందుకని నేను చట్నీ వేస్తా. వాళ్ళు అంతలోపు స్నానం చేసుకొని వస్తారు. అయ్యో గుడ్డు పగిలింది. గుడ్లు ఎట్లా తెచ్చిరా? అంతా మీరు పగిలిపోయినాయి. ఇది కూడా పగిలింది, పగిలింది ఇది కూడా. పోనీ డబ్బులు స్నానం కొన్ని నీళ్ళు చల్లగా ఇంటి. రోజు ఏడెత్తేస్తావే చాకోస్? ఇక ఈరోజు వేరే మోడల్. సో వంట వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేసిన, అయిపోవచ్చింది. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు వడలు అయితే చేసిన అనమాట. సో మా వాళ్ళ గురించి తెలిసిందే కదా, తింటారో తినరో ఇంతకన్నా మంచిదని చెప్పేసి కొంచెమే నానబెట్టిండే. పొద్దున నానబెట్టిన అని చూపించిండే కదా. సో అందులో 6 అయితే వచ్చినాయి. ఇది మరీ చిన్నగా వచ్చింది. సో పెట్టయితే చూద్దాం, మా వాళ్ళకి బాగున్నాయి అంటే చేస్తాం. మళ్ళీ ఇవి హెల్దీ కూడా కదా. నిన్న పెసరపప్పు అవి నానబెడితే తినలేరు కదా, అందుకే ఫోన్లో చూసిన దీంతో ఇంకా ఎట్లా ట్రై చేయొచ్చు అంటే ఈ వడలు కనిపించినాయి అనమాట. సో పెడదామని చేసిన. వాళ్ళకి టేస్ట్ చూపించాలి, బాగుందంటే కొంచెం మళ్ళీ చేయాలి. అండ్ అందులోకి వచ్చేసి గ్రీన్ చట్నీ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టిన. పెరుగు ఒకటి కావాలన్నమాట. పెరుగు ఒకటి యాడ్ చేస్తే అయిపోతుంది.
మా హస్బెండ్కి పిల్లలు కరాటే తీసుకుపోయినప్పుడు వచ్చినాక ఏమని చెప్పినా మర్చిపోయిండు. ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే చెప్పాలి. లేకపోతే నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకురావాలి. కార్డు ఒకటి వేసేసి అది పడితే గ్రీన్ చట్నీ తయారు అయిపోతుంది. సో ఇందులోకి కాంబినేషన్ గ్రీన్ చట్నీ బాగుంటుందంట. సో అది కూడా నేను ఎప్పుడు చేయలేదు, ఇది కూడా ఫస్ట్ టైం చేసిన. ఉప్పు కారం అంటే పచ్చిమిర్చి వేస్తాను కానీ ఉప్పు అంతా సరిపోయిందో ఒకటి టేస్ట్ చేసి చూడాలి. అండ్ గ్రీన్ చట్నీ ఒకటి వేసేసి ఇంకా మిగతా బాసలను తోముకొని వెళ్ళాలి. టైం కూడా అయిపోవచ్చింది. చాలా ఈజీగా అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. ఏమంటే పప్పు ఒకటి ఒక 3 hours ముందు నానబెట్టుకుంటే పట్ట వేసేయచ్చు. సో ఒకటైతే ట్రై చేసి చూద్దాం టేస్ట్ ఎట్లొచ్చింది, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. సో ఇందులో మింట్ చట్నీ చేస్తుండే ఇప్పటికి పొద్దున్న చేసి పెట్టిన దాన్ని మా పిల్లలు స్కూల్కి వెళ్ళకట్టే ముందు ఇడ్లీలు పెట్టినా కదా అప్పుడు చేసిన. పెరుగు లేక అట్లే ఆపిన. లోపలంతా మంచి ఉడికిందో లేదో చూడాలి. పైన క్రిస్పీగా తొందరగా ఫ్రై అయింది కానీ బాగుంది టేస్ట్. చట్నీలో ట్రై చేస్తా. కొంచెం అట్లా వదిలేస్తే మంచిగా మురుక్కుంటుంది. టేస్ట్ బాగుంది. సాల్ట్ కూడా నిన్న ఫ్రై చేసిన కదా, అవి శనగలు ఇవి వేసి సాల్ట్ ఎక్కువ వేసి చేసిన నిన్న కదా. ఇంక ఇప్పుడు చూసి గింత వేసిన. ఓన్లీ ఒక 6 అయినాయి. మా పిల్లలకి ఇష్టంతో తింటే ఇంక ఇప్పుడు నుంచి ఇవి చేసుకుంటుంటాం. హెల్దీ కదా పెసరపప్పు, ఇది హెల్దీ. అండ్ దోశలు కూడా దోశలు చేయాలనేది అనుకుంటున్నాం. ఇడ్లీ పిండి కూడా అయిపోయింది, 2 daysకే వాటిని అయిపోయింది. రేపు వచ్చేసి పెసరపప్పు అదే పెసరట్టు చేస్తారు కదా, సో పెసరట్టు చేస్తా టిఫిన్. సో ఇప్పుడు వచ్చేసినట్టయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొని వచ్చిన. అండ్ వెళ్ళేటప్పుడు చూడండి సగం బాసలు నూమిన, సగం బాసలు ఇంకా షింకులు అట్లే ఉన్నాయి. అండ్ నేను దింపేసి వచ్చినాక మా హస్బెండ్ కూడా అన్నం తినేసిండంట. ఇప్పుడు వచ్చేసి పెరుగు అయితే తెచ్చుకున్నా. గ్రీన్ చట్నీ వేసుకొని నాకు స్కూల్ నుంచి రాగానే కోసేపు కూర్చుంటాను కదా. బాసలు కూడా ఆల్మోస్ట్ తోమేసిన. మెయిన్గా ఇడ్లీ అయ్యి తొందరగా అవుతుంది కానీ నా బాసలు తోమిన ఇంకా టైం పడుతుంది. అదే చిరాకు వస్తుంది నాకు. సో తొందరగా చట్నీ అయితే వేసుకొని చట్నీలో తింటా. తిని కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ పనులంతా చేసుకోవాలి. తినేసి వెళ్ళిండు మా హస్బెండ్. మా మమ్మీ వాళ్ళు కూడా నిన్న వచ్చారని చెప్పిన కదా, రిటర్న్ అయిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. వేరే పని మీద వచ్చిండే అనమాట. వెళ్ళిరు హైదరాబాద్కి. ముట్టింటారు కూడా 1:20 అవుతుంది హైదరాబాద్కి ముట్టింటారు కూడా. చట్నీ అయితే చేసేసుకున్నా. నెక్స్ట్ అయితే చూద్దాం. కొంచెం బౌల్లో వేసుకొచ్చుకున్నా ఇక్కడ. సో ఫస్ట్ టైం చట్నీ చేయడం, కానీ చట్నీ అప్పుడప్పుడు తిన్నా మస్తుంటుండే, కానీ ఎట్లా చేయాలో తెలిసేది కాదు. ఈరోజు ఫోన్లో చూసి చేసిన. ట్రై చేద్దాం. ఇది వాటర్గానే ఉంటే బాగుంటుందంట. సాల్ట్ సరిపోలే. నిన్న ఎక్కువ వేసేసినాని రోజు తక్కువ వేసిన. చట్నీలో ఇందులో కొంచెం సాల్ట్ పడుతుంది కానీ బాగుంది. అందులో ఇవి పప్పులు నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు ఇవే పప్పులు నానిని కొన్ని తీసి పట్టుకున్నా. వడలాగా చేసి ఒత్తుకునేటప్పుడు ఇందులో కలిపి ఒత్తుకున్నా. అదే నములుతున్నప్పుడు కురుమని టేస్ట్ వస్తుంది. ఇంత సింపుల్ రెసిపీ నిజంగా ఇది. ఓన్లీ ఇవి నానబెట్టుకుంటే అంత తొందరగా అయిపోయినావు. కాలడం కూడా తొందరగా కాలినాయి. వేడిగా తీసి పెట్టినాక ఒకసేపు వదిలేసి లోపల కూడా మంచి మగ్గినట్టు అనిపిస్తుంది. టేస్ట్ మటుకు సూపర్ ఉంది. మెయిన్గా ఇది నానితే చాలన్నమాట. అండ్ హెల్తీ రెసిపీ కదా ఇది.
సూపర్ ఉంది. ఆ పిల్లలు పెడుతూ వచ్చినాక చేసుకోవాలి ఇంకా అప్పుడప్పుడు. 6 చేసిన కదా, 2 నేనే తినేసిన. అంత టేస్ట్ ఉంది అసలు నిజంగా. ఇవి అంత సింపుల్గా అంత టేస్ట్ మటుకు బాగున్నాయి. చిన్నది ఒకటి పెద్దది ఒకటి నేనే తిన్నాను. ఇంకా ఉంటే వాళ్ళకి పెడతా, 2 తింటారు. మళ్ళీ రాత్రి పప్పు నానబెడతా, ఎక్కువ నానబెడతా, ఒక 10-15 వచ్చేటట్టు. రాత్రి అంతా నానబెడతా, మార్నింగ్ ఇంకా మంచిగా మెత్తగా అవుతాయి కదా, రేపు చేస్తాం మళ్ళీ. మెయిన్గా నేను నాన్ వెజ్ బంద్ చేసినప్పటి నుంచి నాకు ఏం తిన్నా, అన్నం కూడా ఏదో తింటున్నా, ఏదో టమాటో వండుకున్నా, ఆలుగడ్డ వండుకున్నా అన్నట్టు రేపు తృప్తిగా తింటున్న ఫీలింగ్ వస్తలే. అందుకే ఫోన్లో అవి చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఏమైనా రెసిపీస్ ఉంటాయా వెజ్లో అని. బయట ఒకటి చూపిస్తుంది చూడండి మీకు. మార్నింగ్ ఇక్కడ కార్ ఆపుతారన్నమాట. ఈ ప్లేస్లో 2 చిన్న పప్పీస్ ఉండే. 2-3 అవర్స్ తర్వాత చూస్తే కనబడలేదు. స్కూల్ పోయేటప్పుడు చూస్తే, ఇప్పుడు 7 ఉన్నాయా అని చూస్తే ఆ వైట్ కార్ కింద ఉన్నాయి చూడండి, 4 పప్పీస్. ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా కంప్లీట్గా, ఇక్కడ వైట్ అండ్ బ్లాక్, దాని ముందు వైట్ కాకుండా ఆ బ్రౌన్ది ఆ వైట్ది కదులుతుంది చూడండి. ఆ 2 ఈడుండే ఈ ప్లేస్లో వాళ్ళ అమ్మ తీసుకుపోయి దాని కింద పెట్టినట్టు 4 పప్పీస్ పెట్టింది. వాళ్ళ మమ్మీ లోపల లేదు. అవి రాత్రి గుట్టింటేమో ఇంత చిన్నగా ఉన్నాయి. ఆ వైట్ కదులుతుంది, మస్తు తుల్లు ఉంది, ఒర్లుతుంది. నేను ఫస్ట్ చూసి పిల్లి కూడా పిల్లలు పెట్టిందిరా. నేను పిల్లలు ఇట్లా అరులుతున్నాయేమో అనుకున్నా. చిన్న పప్పేసులు ఎక్కడి నుంచి వరులుతున్నాయో అర్థం అవుతలేదు. ఎక్కువ అని వరులుతుంది. తర్వాత పోయి చూస్తే ఆడ ఉండే అవి. నాకు స్టార్టింగ్లో అసలు దేని పప్పీసే అర్థం కాలేదు. పందులు కూడా చాలా పెడుతుంటే పందిలేవా డాగ్స్వా అనుకొని చూసిన. తర్వాత చూస్తే అవి డాగ్స్ ఉన్నాయి. 2 మట్టుకు ఇక్కడ వీళ్ళు కారు ఆపుతారనమాట, పక్కింటి వాళ్ళు. ఉండే వాళ్ళు కారు తీసేసినాక మళ్ళీ ఆ డాగ్ వచ్చి అన్నిటిని అడిగి తీసుకుపోయినట్టుంది. నేను 2నే చూసిన. ఇప్పుడు సడన్గా చూస్తే బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన, వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి 4 పప్పీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా డేంజర్ అంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడంతా కార్నర్లు ఉంటారు. ఇంతకుముందు కూడా ఒక పప్పి ఎన్ని పిల్లలు పెట్టిందో తెలియదు కానీ 2 అయితే ఉండే. అందులో పందిళ్ళు కూడా తినేసినాయి. ఆ చిన్న పిల్లల్ని, ఆ పిల్లలు కనుక చూస్తే రాళ్ళు తీసుకొని కొడుతుంటారు. ఎంత ఊర్లైనా సరే వెళ్ళిపోతారు. మళ్ళీ మనం లోపల రాగానే మళ్ళీ పోయి రాళ్ళు తీసుకొని కొడుతుంటారు. అండ్ పందిలు ఉంటాయి కదా, పందిలు వాళ్ళ అమ్మ ఏదైనా ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిపోయినప్పుడు ఆ పందిలు వాళ్ళ మదర్ లేదని చెప్తే పందిలు తీసుకొని వెళ్ళిపోయి తినేస్తాయి. పందిలే పిల్లలు, కుక్క పిల్లల్ని పందిలు తినేస్తే పంది పిల్లలు కుక్కలు తినేస్తాయి. అంతా నిజంగా వాటి లైఫే డేంజర్. ఇప్పుడు లాస్ట్ టైం చూసిండే అసలు అందులో అది ఎన్ని పెట్టిందేమో కానీ 1-2 బతికిండే. వీటి కూడా డేంజర్ ఉందని చెప్పేసి మొత్తం కంప్లీట్ ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడెక్కడో పెట్టుకుంటే 1-2 బతికిండే అనుకుంటా. మళ్ళీ అక్కడెక్కడో తీసుకెళ్ళింది అది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఆ లాస్ట్ టైం ఉన్న దానిలోనైతే చిన్న పిల్లలు రాళ్ళు తీసుకొని కొట్టిరు. అదైతే కుక్కలు కూడా తింటుంటాయి కదా, కుక్కల దగ్గర కాపాడుకోలేక, పందిల దగ్గర కాపాడుకోలేక తిప్పలు పడిండే. మేము కూడా చాలాసార్లు ఊర్లేండి అనమాట. పిల్లలు వీళ్ళకి ఎందుకు కొడుతుర్రా అని చెప్పేసి మేము లోపల రాగానే మళ్ళీ పిల్లలు అదే పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చిన్న పిల్లలు. ఆ పిల్లలకి అర్థం కాదు కదా, చెప్తే కూడా వినకుండా కొట్టేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అది 4 పప్పీస్ని పెట్టింది. కనీసం ఒక 15-20 రోజులన్నా అయితే అవి లేచి కొంచెం అడుగు లేగలుగుతాయి. అప్పటిదాకా అది సేఫ్టీ ఉంచుకోవాలి దాన్ని. పిల్లలంతా చూడరిగా, ఇది ఎవరినో చూసి భయపడుతుంది. ఎక్కడ చూస్తుందా అంటే అర్రే అది ఇక్కడ ఇప్పుడే గుంపులు పెళ్ళిళ్ళు ఉండే. ఇక్కడ ఫోన్ తీసుకొచ్చలే వెళ్ళిపోయింది. 3 పిల్లలు ఉంటాయి. అంటే 3 పిల్లలు అంటే అన్నీ పెద్దవి కాదు. ఒకటి దీనిలాగా ఉంది పెద్దది, ఇంకొకటి దాని పప్పీస్ పిల్లలు పెట్టినన్నా కదా అవి 3-4 ఉండే. అన్నీ వచ్చి అక్కడ కూర్చున్నాయి. దానిని చూసి ఇది భయపడుకుంటే వెనకకు వస్తుంది. ఏం చూసి భయపడుతుందని బయటకు పోయి చూస్తే అవన్నీ గుంపు పట్టుకొని ఉన్నాయి. 3-4 ఉన్నాయి. పోయి రికార్డ్ చేద్దామనే లోపు నేను ఇట్లా వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళి అవి దుంకేసి అక్కడ పైకి వెళ్ళిపోయాను.
మరి దీని ఫ్యామిలీ ఏమో అన్నీ కూడా దీని వైఫ్ దీని పిల్లలు ఏమో గుంపులు గుంపులు ఫుల్ పిల్లలు అయిపోయినాయి ఇక్కడ అంతా. పిల్లులు, కుక్కలు, పందులు ఎక్కువ ఇక్కడ గల్లీలో. చూడండి ఇడుకోటి వచ్చింది చిన్నది, ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అండి దానికి ఇట్లా పాలు కావాలేమో. ఈ పాత పిల్లి దానిలో దక్కని అది అదే ఫస్ట్ వచ్చి తాగుతుంది. పాలు పోతాం తాగుతుందేమో. ఇందాకే పాత పిల్లికి పోసిన, అది మళ్ళీ ఈయనే ఉన్నట్టుంది. అది కనుక చూస్తే దానిలో తాగని. ఫస్ట్ ఈ పాత పిల్లిని పంపిస్తాం. నువ్వు ఈయనుంటావు నడు, ఫస్ట్ నువ్వు నడు, దాని తాగని నడు. దీనికి భయం పోయింది ఏమనర్లే అని. అయ్యో అవేమో భయపడుతున్నాయి. ఏ బుద్ధి లేదన్నా, నువ్వు పోతే దానిలోకి పోస్తాయి పాలు. ఇప్పుడు 3 సార్లు అయినావు నడు. ఈ కుక్క పిల్లలు ఏం చేస్తున్నాయి, అన్నీ ఒక జమ్మ అయి పండినాయి. ఫస్ట్ దీన్ని పంపించి దానిలోకి పాలు పోయాలి. ఇది పోదు, ఇది గంట సేపుగా నానే కూర్చుంటుంది. పోసిన ఎన్ని ఇది తాగుతుంది, దానిలో తాగనియ్యేది. పాపం అది చిన్న ఉన్నాయి. అది పాలు తాగితే దాని పిల్లలకి పాలు ఇంకా అవుతాయి. చూస్తా కొద్దిసేపు ఆగి. ఇది ఓపెన్ చేసి చూసినావానే, జర సౌండ్ తక్కువ అయ్యాయి, ఆ పాటలు బంద్ చేయి. ఇవి చూసినావా, తిని చూడు కొంచెం టేస్ట్ అన్నది. చాయ్లకే బాగుంటుంది, స్నాక్ లాగా. నువ్వు చేతులు కడుక్కున్నావా? లడ్డీగా దీనిలో గ్రీన్ చట్నీ వేసిన, చెర్రీ 2 గ్రీన్ చట్నీ వేసుకొని తినండి. చాలా బాగుంది వాసన అంటున్నాడు చిన్న. ఇది కర్రీరా, ఇది చట్నీ. చట్నీలో అద్దుకొని తిను రే, అద్దుకొని ఇంకనే పట్టు తిను. బాగుందా? అద్దుకో, చట్నీలో బాగుంటుంది. మూత బాసలని దోమేసిన ఇందాకే. చిన్నోడు కూడా పెట్టరా, చిన్నోడా చిన్నోడా అది తిను ఒకసారి. తినాలి కానీ ఒకసారి అది తిని చూడు, టేస్ట్ ఎట్లుందో చెప్పిన. చట్నీ జర పడేకూరి, ఒకటి నాన్నకు పెట్టుర్రి. చల్లకు కింద కూర్చో. లడ్డు కింద పెట్టరా, లడ్డు చట్నీ కొంచెం వాటర్ ఉంది, చల్లుతుంది, కింద పెట్టు. ఒకటి నాన్నకు పెట్టుండి, 3 మీరు తినూరి. రేపు ఎక్కువ చేస్తలే, మళ్ళీ చేస్తా. రేపు చేద్దానా, రేపు స్నాక్స్కి పెడదానా. ఎక్కువ కనుక చేస్తే ఇవి తినే తీసుకొస్తుంటుంది స్నాక్స్. టేస్ట్ చేయి. మళ్ళీ గడిదర 3 తెచ్చేసుకున్నాను. పొద్దుగాల యాక్చువల్గా చపాతీ ఉండే కానీ నేను చూసుకోకుండా చాకోస్ ఉండే కదా, మెయిన్గా చాకోస్ వేసుకొని తినేసిన. తర్వాత పోయి చూసి చపాతీ ఉండే, అందుకే ఇప్పుడు మళ్ళీ చపాతీ వేసుకోను. వీళ్ళ హోంవర్క్స్ అయితే ఈరోజు తొందరగా అయిపోయినాయి, తొందరగా రాసేసుకున్నారు. అండ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి రిపీటెడ్గా డైలీ ఎగ్జామ్కి సంబంధించినవే చదువుకొని పెట్టిస్తున్నారు అన్నమాట. డైలీ అవే పెట్టిస్తున్నారు. సో వాళ్ళకి నేను చదివిస్తూనే ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అవే పెట్టేసరికి మాకు వచ్చు అని చెప్పారు అనమాట. సో బయట వెళ్ళి ఆడుకుంటామన్నారు, కానీ సన్నం వర్షం పడుకుంటా పోకుండా వస్తూనే ఉంది, అందుకే బయటికి పంపలే. నిన్న కూడా వీళ్ళకి సినిమా చూస్తా అన్నారన్నమాట. 7th సెన్స్ సినిమా పెట్టించిన. సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా సినిమా చూస్తుంటే ఈగ మూవీ పెట్టించిన. పిల్లలు కూడా డిఫరెంట్గా ఏదైనా చూడండి, ఎప్పుడు చూసినవే చూస్తున్నారని చెప్పేసి డిఫరెంట్గా సినిమా పెట్టించిన. ఈగ సినిమా మంచిగా చూసారు. అండ్ ఈరోజు రోబో పెట్టిద్దాం అనుకున్నా, తొందర హోంవర్క్స్ కూడా అయిపోయినాయి కదా, రోబో మూవీ పెట్టించిన. ఇంట్రెస్ట్తో చూసుకుంటూ కూర్చుంటున్నారు. అప్పుడు నేనైతే ఈ రోబో మూవీ మా అన్నయ్య నేను ట్యూషన్లో ఉన్నప్పుడు
ఐ థింక్ నేను 6th or 7th ఉన్నానేమో. నేను ట్యూషన్లో ఉంటే ట్యూషన్ దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిండు నన్ను మా తమ్ముని రోబో సినిమా చూపించడానికి. అండ్ ఈగ సినిమా అప్పుడువి ఇంకా అప్పుడు సినిమాలు కొన్ని బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. ఈగ సినిమా చూసినప్పుడు అయితే నిన్న ఏమన్నా నవ్విరా, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. అండ్ ఇప్పుడు రోబో చూస్తారు. బాగుందారా సినిమా? ఈడేది దొల్లాడే చూస్తారు కుర్చీలో. కూర్చొని చూడండి. నేను వచ్చేసి అన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈవినింగ్ చాయ్ తాగినాయి, ఒకటి తోమేసుకుంటే. అండ్ అన్నం ఉంది, కర్రీస్ ఉన్నాయి. ఇంకా ఇంత ఇవాల్టి బ్లాగ్.